మొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి. ఉన్న కొంచెం చోట్లోనే ఒక 20 జాతుల మొక్కలు ఇట్లా వేసుకున్నాను. ఇప్పుడే వేసాను. ఇవి చామంతులు, బంతి, ఇవేమో మందార చెట్లు, ఇది కరివేపాకు చెట్టు, చాలా పెద్దవి ఇవి. ఇవన్నీ మందారం చెట్లు. ఇవి చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇది మల్లెలు 2 రకాల మల్లెలు అండి జాతి. ఇవేదో నైట్ క్వీన్ రాత్రిపూట పూస్తుందండి ఈ చెట్టు. ఇది చాలా బాగా మంచి స్మెల్ అండి ఇది. ఈ చెట్లన్నీ కూడా ఒక 20 జాతుల చెట్లు అయితే వేసున్నాం మనం. దీనికి చక్కగా ఇట్లా పాదులు చేసుకుని ఇదంతా నేనే క్లీన్ చేసుకున్నానండి. చక్కగా కొద్దిగా క్లీన్ చేసుకొని ఇదంతా బాగా గడ్డి మొలిచేసింది. గడ్డినంతా క్లీన్ చేసి చక్కగా ఇట్లా మళ్ళీ కొత్త చెట్లన్నీ వేసుకుంటున్నాను. ఇది వంగ చెట్టు అండి. వంగ చెట్లు కూడా ఒక 2-3 రకాలు వేసాను. ఇంకా కొంచెం గడ్డి ఉంది, దీన్ని క్లీన్ చేయాలి. ఆ టైం ఉన్నప్పుడంతా క్లీన్ చేసుకుంటున్నాను. మధ్యాహ్నం పూట కొత్త రకాల చెట్లు వేసుకుంటూ మళ్ళీ ఈ క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను. చక్కగా ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కూడా కొంచెం గడ్డి పట్టింది, తీసేయాలి. దీంతోపాటు చిన్న మందారాలు, కాగడాలని అవి అలాంటివి వేసుకున్నాను. ఇది గోడ ప్రహరీ పక్కన చుట్టూ కూడా ఇలా చెట్లు మొత్తం వేసానండి ఈ మధ్య. నేను చాలా రకాలు ఒక 20 జాతుల చెట్లు అయితే ఉన్నాయి. 20 జాతుల చెట్లని చక్కగా ఇంకా చాలా ఇష్టం అండి నాకు. ప్లేస్ అయితే కొంచెమే ఉంది, మనకి సరిపోదు. ఉన్న దాంట్లో కొంచెం ఇరికించి అట్లా వేసుకుంటూ ఉన్నాము ఈ చెట్లు. ఇది ఈ అవతల పక్క ప్లేస్ ఉంది కానీ అది కూడా క్లీన్ చేయించి మొక్కలు పెట్టాలి. చక్కగా ఇక్కడ కూడా మొక్కలు వస్తాయి. ప్రస్తుతానికైతే గడ్డి పట్టేసింది బాగా, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ చెట్టు వచ్చేసి పనస చెట్టు అండి. ఇది కూడా మనకి గింజలు పెడితే వచ్చిన చెట్లేమో. ఇది నిమ్మ చెట్టు, కరివేది, ఇదేమో తమలపాకుల చెట్టు. ఇది మామిడి చెట్టు కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉందండి. చిన్న పిల్ల పాపం ఇది. చక్కగా ఇప్పుడు అదే టెంక పెడితే మొలక వచ్చేసింది. ఇట్లా కొన్ని ఒక 20 జాతుల చెట్లు అయితే మనకు ఉన్నాయి. ఈ జాతి ఇవన్నీ కూడా మల్లిలో ఒక 4 రకాలు, మందారంలో 4 రకాలు, సన్నజాజులు, కరివేపాకు ఇట్లా మళ్ళీ అక్కడక్కడ చిన్న దొండ చెట్లు కూడా ఒకటి ఏదో పెట్టున్నాను. అవైతే బాగా మంచిగా వస్తాయని. ఇదేమో పుదీనా పెట్టాను. పుదీనా టమోటా చెట్టు ఒకటి దాంట్లోనే వస్తూ ఉంది. పుదీనా టమోటా చెట్టు 2 ఒక దాంట్లో పెట్టి, ఇక్కడేమో దీంట్లో వేసానండి. కొత్తిమీర రావాలని ధనియాలది పోస్తున్నాను. అవి చక్కగా వస్తూ ఉన్నాయి ఇప్పుడే. ఇంకా నాకు చాలా ఆశ ఉంది దొండ చెట్టుతో పాటు దోసకాయ చెట్టు, సొర చెట్లు అవన్నీ కూడా వేయాలని. వంకాయ చెట్లు, టమాటా చెట్లు అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ఆల్రెడీ వచ్చేసింది. ఇలా కొన్ని రకాలన్నా వేసుకోవాలని ఇష్టము. అందుకే కొద్దిగా క్లీన్ చేస్తూ ఉన్నాను ప్లేస్ని. ఈ పక్కకు కూడా ప్లేస్ క్లీన్ చేసుకొని ఇది కూడా మనం వాడుకోవచ్చు. పాకెట్లో మందేని ప్లేస్ కూడా ఇదంతా కూడా క్లీన్ చేసి కొద్దిగా రోజు కొంచెం చేసుకుంటున్నాను. ఎక్కడండి పని వాళ్ళని పిలిచినా బోలే డబ్బులు అడుగుతారు. అందుకే కొద్దిగా మనకి ఎక్సర్సైజ్ అయినట్లు ఉంటుంది, ప్లస్ తోట కూడా వస్తుందని చేసుకుంటూ ఉన్నాను ఇట్లా. ఇదండి మన గార్డెను. మీకు మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ కనకాంబరం చెట్లు అట్లా అన్నీ పెడుతూ ఉన్నాను ఇప్పుడే. ఈ కనకాంబరం చాలా సంవత్సరాలుగా ఉందిలేండి, ఇట్లా వస్తూ ఉంది మల్లె చెట్లోనే. ఇది మామూలు నాటు మల్లె అండి. ఇది ఇట్లా చక్కగా మల్లె వస్తుంది. దీంట్లో నుంచే 2 పిలకలు తీసి ఇక్కడ కూడా పెట్టున్నాను, చామంతులతో పాటు మళ్ళీ కూడా. ఇంకొకటేమో ఉంది, ఇది వచ్చేసి 4 స్టెప్పులు మల్లె అండి. ఈ మళ్ళీ ఇది బాగా చాలా పెద్దదైంది. ఇది కూడా బాగా సీజన్లో బాగా ఒక మూర పూలు పూస్తుంది. ఇట్లా అన్ని చెట్లు ఉన్నాయి మనకి. ఇంకా కొన్ని తేవాలి. నాకైతే ఇంకా ఇష్టం ఇప్పటికైతే మామిడి, పనస, నిమ్మ వచ్చింది బాగా. ఇంకా నాకు సపోటా పెట్టాలని ఇష్టము. సపోటా చెట్టు ఒకటి, జామ చెట్టు, అవి 2 పెట్టాలి. అవి 2 పెడితే కొంచెం బాగుంటుంది అని చూస్తున్నాను. అవి 2 కూడా పెంచుకోవాలి. చిన్న కూరగాయల చెట్లు అవి వీటిల్లోనే పాదులు చేసి వేస్తూ ఉన్నాను. ఉన్నంతలో ఏదో చిన్నవి వస్తూ ఉన్నాయి. మనకి టెర్రస్ పైన కూడా కొంచెం ప్లేస్ ఉంది. టెర్రస్ గార్డెన్ కూడా చేయాలని ఉంది. అది కూడా స్టార్ట్ చేయాలి. అది చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఉన్నవి కొంచెం ఇట్లా
అలా దొండపండు అక్కడ పెట్టేస్తే చెట్టు వచ్చేసింది ఒకటి ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఇంకొక పండు పెట్టున్నాను, 2-3 పండ్లు అట్లా పెట్టేశాను. అవి చిన్న చిన్న చెట్లు వచ్చేస్తాయి. వాటిని తీసుకెళ్ళి మళ్ళీ కొంచెం చెట్టు రాగానే పక్కన పెట్టేసేదాను. ఇట్లా వంకాయ చెట్లు వచ్చాయి అట్లాగే. మనమేవి ఇవన్నీ కూడా కొని వేయలేదు, అవేవి గింజలు పడి వచ్చినవేను. గింజలు పడి వచ్చినవి, కొమ్మలు పెట్టినవి, అంతేగాని కొని అంటూ ఏం వేయలేదులేండి. చిన్న గార్డెన్ లాగా చేసుకున్నాను నేను ఇంటి ముందు చక్కగా ఇట్లా.